హాయ్ హలో నమస్తే నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు వంటింటి వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మా సార్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది రైస్ వాడకూడదు, రైస్ తినకూడదు, బ్రౌన్ రైస్ మిల్లెట్సే వాడాలి అని అంటుంటారు. అసలు మిల్లెట్స్ వాడడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి సార్? చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా. నిజంగా వరిధాన్యము మన ప్రాంతంలో మన దేశంలో ప్రవేశపెట్టక ముందు మన పూర్వీకులందరూ మిల్లెట్స్ వాడి చక్కటి ఆరోగ్యాన్ని పొందినారనే దానికి చక్కటి ఉదాహరణ మనకు తెలుస్తున్నదమ్మా. సో పూర్వీకులకు ఉన్నటువంటి ఆరోగ్యం మనకు ఉండడం లేదు. దీన్ని బట్టేసి చాలా వరకు మనకు తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మరి చిట్ట చివరి దశకు కూడా అంత ఆరోగ్యంగా దృఢంగా శక్తివంతంగా ఉండగలిగారో మన పెద్దల యొక్క అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుందమ్మా. కానీ రెవల్యూషన్స్ వచ్చిన తర్వాత కొన్ని మార్పులు వచ్చిన తర్వాత మరి ఈ యొక్క మిల్లెట్స్ స్థానంలో మరి రైస్ ఆక్రమించడం జరిగిందమ్మా. ఈ రైస్ కూడా మళ్ళీ ఫస్ట్ కొత్తలో ముడి బియ్యము బ్రౌన్ రైస్ రావడము, తర్వాత రకరకాల మాడిఫికేషన్ జరిగేసేసి పాలిష్డ్ రైస్ రావడము, మళ్ళీ దీంట్లో రకరకాల రైస్లు రావడము, బాస్మతి రైస్ అని చెప్పేసి క్వినోవా రైస్ అని చెప్పేసి రకరకాల రైస్ రావడం ఇవన్నీ జరుగుతుందమ్మా. సో ఏది ఏమైనప్పటికీ మరి వాటితో పోల్చుకుంటే అంటే రైస్తో పోల్చుకుంటే మిల్లెట్ చాలా మంచివి. దాని గురించి ఇంక రెండో రకమైనటువంటి సందేహం అవసరం లేదమ్మా. కారణం ఏంటంటే రైస్తో పోల్చుకుంటే మిల్లెట్స్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువమ్మా. గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఆహారం తీసుకున్న తర్వాత ముఖ్యంగా పిండి పదార్థాలు రక్తంలో కలిసేదానికి అంటే బ్లడ్లో కలిసేదానికి టైం తీసుకుంటుంది అనమాట. సో దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు అనమాట. ఈ గ్లైసిమిక్ ఇండెక్స్ మిల్లెట్స్లో తక్కువ ఉంటుంది. మీరు జొన్నలు తీసుకోండి, తర్వాత అరికెలు తీసుకోండి, తర్వాత సామలు తీసుకోండి, సజ్జలు తీసుకోండి, రాగులు తీసుకోండి, ఏ మిల్లెట్స్ తీసుకున్నప్పటికీ వీటిల్లో ఈ యొక్క రైస్తో పోల్చుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందన్నమాట. సో మనం ఆహార పదార్థాన్ని తీసుకున్నప్పటికీ ఇప్పుడు అన్నం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా మల్లెపూలు లాంటి మనం అన్నం తిన్నప్పుడు ఏం జరుగుతుందంటే వెంటనే బ్లడ్లో కలిసిపోతుందమ్మా. బ్లడ్లో కలిసిపోయేసరికి ఒక్కసారి సడన్గా బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఇది అలా కాదనమాట. సో గ్రాడ్యువల్గా బ్లడ్లో కలిసిపోతుంటాయి కాబట్టి చక్కెర శాతం పెరగకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడతాయి. నెంబర్ 1. రెండవది వచ్చేసి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఈ మిల్లెట్స్లో వాటితో పోల్చుకుంటే. సో ఎప్పుడైతే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అప్పుడు ఏం చేస్తుందంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి గ్లూకోజ్ను త్వరగా అబ్జర్వ్ కాకుండా ప్రేవుల నుంచి గ్లూకోజ్ త్వరగా ప్రేవులు పీల్చుకోకుండా ఈ యొక్క ఫైబర్ అడ్డుకుంటుందమ్మా. నెంబర్ 1. ఇంతే కాకుండా మనం ఎక్కువ నూనె పదార్థాలు ఏమైనా తీసుకున్నప్పటికీ ఆ నూనె పదార్థాలు కూడా వెంటనే జీర్ణం కాకుండా చాలా స్లోగా జీర్ణమయ్యేటట్టు ఎక్కువ భాగము మలం ద్వారా విసర్జితమయ్యేటట్టు ఈ ఫైబర్ ఉపయోగపడుతుంది. మూడవది ఏంటంటే ఈ ఫైబర్ దాంట్లో ఎక్కువగా ఉండడం చేత గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుందమ్మా. ఈ రోజుల్లో మీరు బాగా గమనించుంటారు, కొంతమంది వెయిట్ లాస్ అయ్యేదానికి రకరకాల ప్రయత్నం చేస్తుంటారు, కానీ వాళ్ళ ఆహార పదార్థాలు కూడా చాలా మినిమం తీసుకుంటుంటారు, ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అయినప్పటికీ వెయిట్ లాస్ అవ్వరు, మానసికంగా చాలా కుంగిపోతుంటారు. ఆ కిటుకు ఆ సీక్రెట్ వాళ్ళకి తెలియదమ్మా. ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా లోపల బాగా డెవలప్ చేయగలమో ఆహార పదార్థాల ద్వారా మన జీవన విధానం ద్వారా న్యాచురల్గా మనం పాటించేటువంటి నియమాల ద్వారా వెయిట్ లాస్ అయ్యేందుకు చాలా చక్కటి అవకాశం దొరుకుతుంది అనమాట. ఓకే, మిల్లెట్స్ వాడడం వల్ల సో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫైబర్ వల్ల గట్ బ్యాక్టీరియా అంటే గట్లో మనకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియాకి మంచి ఆహారంగా కూడా ఉపయోగపడుతుందమ్మా. సో ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా మేలు చేసేటువంటి గుడ్ బ్యాక్టీరియా మనకు గట్లో పెరుగుతుందో ఆ యొక్క ప్రభావం చేత కూడా వెయిట్ లాస్ అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంటుంది అనమాట. కొన్ని జబ్బులు కూడా రాకుండా ఉంటాయమ్మా. వెయిట్ పెరగకుండా ఉంటారు, అదేవిధంగా హార్మోనల్ సమస్యలు రాకుండా ఉంటాయి, కీళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి, అదేవిధంగా క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు రాకుండా ఉంటాయి, జీర్ణాశయం సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి, మోషన్ ఫ్రీగా అయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా గట్ బ్యాక్టీరియా బాగా ఉండడం వల్ల ఇలాంటి అనేక రకాల ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. దీంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ గట్ బ్యాక్టీరియా బాగా ఉంటేమా మనం 100 క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నప్పటికీ 50 క్యాలరీస్ ఫుడ్గా కన్వర్ట్ చేసేస్తాయమ్మా. అదే లోపల చెడ్డ బ్యాక్టీరియా ఉందనుకోండి ప్రేవుల్లో, మనం 50 క్యాలరీస్ ఫుడ్ తీసుకున్నప్పటికీ 100 క్యాలరీస్ ఫుడ్గా కన్వర్ట్ చేసేస్తాయి. సో క్యాలరీస్ తక్కువ తీసుకున్నప్పటికీ ఫుడ్ ఎక్కువ క్యాలరీస్గా కన్వర్ట్ చేయడం చేతనే కొంతమంది మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ వెయిట్ లాస్ అవ్వరు, చాలా మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు గట్ బ్యాక్టీరియాని పెంచుకోగలిగితే మరి వాళ్ళు చేసేటువంటి నియమాలకు తోడు గట్ బ్యాక్టీరియాని పెంచుకోగలిగినారంటే వెయిట్ లాస్ అయ్యేందుకు ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క మిల్లెట్స్ ఉన్నటువంటి ఫైబర్ వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అన్నమాట. వీటిని ఏ విధంగా తీసుకోవాలి సార్? అంటే చాలా మందికి తెలియదు. అదేమా ఇంకోటి కూడా చెప్తాను చూడమ్మా. సో ఈ మిల్లెట్స్ వల్ల మరొక ప్రయోజనం ఏంటంటే ఇంతకుముందు చెప్పినట్టు ఫైబర్ వాడుకోవడం వల్ల మరి మోషన్ బాగా ఫ్రీ అవుతుంటుంది అనమాట. సో ఈ రోజుల్లో మలబద్ధక సమస్య చాలా మందిలో కలుగుతుంది. సో ఈ మలబద్ధక సమస్య
మలబద్ధకం సమస్త రోగవర్ధకం. ఈ మలబద్ధకము మోషన్ సరిగ్గా రాకపోవడమే అనేక రోగాలకు కారణమవుతుంది అని చెప్పేసి కూడా మన పెద్దలు అదేవిధంగా మన మహర్షులు ఏనాడో మనకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ మోషన్ ఫ్రీగా అయ్యేందుకు ఈ మిల్లెట్స్ ఉన్నటువంటి ఫైబర్ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ మిల్లెట్స్లో ఉన్నాయి. కాబట్టి మరి ఆధునిక జీవిత కాలంలో పాశ్చాత్య నాగరికత సంస్కృతి ప్రభావంతో మనకి వ్యాయామం తక్కువైపోయింది, అదేవిధంగా ఫుడ్ ఎక్కువైపోయిందమ్మా. సో తక్కువ వ్యాయామం చేసేటువంటి వాళ్ళకు మిల్లెట్స్ మరీ మంచిదమ్మా. ఎక్సర్సైజు శారీరక శ్రమ చేసేటువంటి వాళ్ళకైతే రైస్ వాడుకున్నా తప్పులేదు, కానీ మన ఒటోళ్ళకు మాత్రం మిల్లెట్స్ని అలవాటు చేసుకోవడం మనకే కాకుండా మన భావితరాల వాళ్ళు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మరి మిల్లెట్స్ వాడుకోవడం మంచిది. మిల్లెట్స్ని మనం దోశ రూపంలో వాడుకోవచ్చు, అదేవిధంగా ఉప్మా రూపంలో వాడుకోవచ్చు, కిచిడి రూపంలో వాడుకోవచ్చు. ఇలా మనం దైనందిన జీవితంలో వాడేటువంటి ఆహార పదార్థాల వంటకాల తయారీలో మనం రైస్ని ఏ విధంగా వాడతామో అదే పద్ధతిలో మనం మిల్లెట్స్ను వాడుకోవచ్చు. మల్టీ మిల్లెట్స్ వాడుకోవచ్చు, లేకపోతే సపరేట్గానే వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకుంటే సరిపోతుంది. కొన్ని మిల్లెట్స్ మాత్రము ఫర్ ఎగ్జాంపుల్ రాగుల్లో ఆక్సిలేట్స్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి, కాల్షియం ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు మరి రాగులని వైద్య సలహా మేరకు వాడుకోవడం మంచిది. కొద్ది గొప్ప వాడుకోవచ్చు, కానీ ఎక్కువ ప్రమాణంలో రోజు వాడడం మంచిది కాదు. అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.